హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనకు చాలా ఇష్టమైనటువంటి ఆంధ్రమాత ఏంటది గోంగూర నువ్వులతో పచ్చడి ఎలా చేయాలి. పక్క పల్లెటూరు స్టైల్లో మీరు చూస్తున్నారు కదా, ఆకులుగా నూనె గోంగూర స్టైల్ని తలపించేటువంటి పచ్చడి అనమాట. ఒక్కసారి తింటే నోరు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా? ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్లు నువ్వులు తీసుకోండి, తెల్ల నువ్వులు. వాటిని దోరగా సిమ్లో పెట్టేసి లైట్గా వేయించండి. దానిలో నుంచి మంచి అరోమా బయటికి రావాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. అవి తీసేసి అదే కళాయిలో 1 గంట ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత దానిలో ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఇంకా ధనియాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత మాత్రమే ఆవాలు వేయాలి, 1/2 స్పూను. ఎందుకంటే ఆవాలు ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట. అలా కొంచెం వేయించిన తర్వాత, దోరగా వేయించిన తర్వాత ఒక 20 to 25 ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి తీసుకొని అవి కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అలా ఒక 20-25 ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా దాంతో పాటుగా వేయించాలి. అవి కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ తీసుకుందాం. అంటే ఒక 1/2 స్పూన్ అనమాట. ఒక 1/2 స్పూన్ ఇంగువ తీసుకొని దాన్ని కూడా దాంతో కలిపి కొంచెం అలా వేడైతే చాలు అనమాట. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ కళాయి పెట్టేసుకొని అదే కళాయిని తర్వాత ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోండి. 1 లేదా 2 గంటలు, కొంచెం పడుతుందండి, వేసుకోవచ్చు. నేనైతే 1 గంటే వేశాను. గోంగూర నుండి ఆరనివ్వండి. బాగా కడిగి ఆరబెట్టిన గోంగూర ముదురుదై ఉండాలి అండ్ రెడ్దై ఉండాలి. చాలా బాగుంటుంది. అయితే నాకు రెడ్ది పూర్తిగా దొరకలేదు, సగం అది సగం ఇది ఉన్నాయన్నమాట. సో వీటిని కడిగి ఆరబెట్టాను నేను. అలా ఆరబెట్టిన గోంగూర తీసుకొని దీనిలో ముదురైతేనే చాలా బాగుంటుందండి. దానిలో ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసేసి ఇలా వేయండి. ఇలా వేసి చిన్నగా సిమ్లో మగ్గనివ్వండి. చిన్నగా మగ్గాలండి. అప్పుడు మాత్రమే దానిలో నుంచి బయటకు వస్తుంది అనమాట ఆయిల్. అది పసుపు, ఉప్పు అన్నీ వేసేసి చిన్నగా అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత బాగా వడిలిపోతుంది. అవి పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, వాటిని ముందు గ్రైండ్ చేయాలి. అవి గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా వేయాలన్నమాట. మనం వేయించి పెట్టుకునేవి. కొంచెం చింతపండు కూడా ఇప్పుడు యాడ్ చేయండి. అవన్నీ వేయించి పక్కన ఇలా బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు దానిలో సగం తీసుకుందాం. సగం తీసుకొని గోంగూరని సగం వేసుకొని చిన్నగా దాన్ని మిక్సీ చేద్దాం. మిక్సీ ఈజీగా తిరగదండి. అందుకని దానికి మనకి కొంచెం ఫ్రీ అయితే బాగుంటుంది కదా. అందుకని నీళ్లు కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం తొలకలుగా ఉండేలాగానే వేయాలండి. ఎందుకంటే మనకు నూనె గోంగూర స్టైల్లో నూరిన గోంగూర లాగా ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందో ఆ నువ్వుల ఫ్లేవర్తో, చాలా బాగుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇవి ఇలా వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ వేసేసుకొని నీట్గా మొత్తం రెడీ అయిన తర్వాత, బట్ తొలకలుగా ఉండాలండి. మనకు నూనె గోంగూరని తలపించేలా ఉండాలన్నమాట. వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కళాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గోంగూర పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఇంగువ కూడా యాడ్ చేయాలి. టైంలో తాలింపు కదా, సో ఇంగువ కూడా వేయాలి. వేసిన తర్వాత ఇవి వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి కలిపితే అసలు ఆ కలిపేటప్పుడే మనకు అనిపిస్తుందండి ఆ నువ్వుల ఫ్లేవర్ మనకి తగులుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే మనము ఈ టైంలో మనం సాల్ట్ చూసుకోవాలండి. ఉప్పు సరిపోలేదనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేశాను, సరిపోలేదు. సో ఇప్పుడు చూస్తేనండి దీనిలో మనం వెల్లుల్లిపాయ వేసామనుకోండి, ఈ నువ్వుల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. అందుకని చెప్పి మనం వెల్లుల్లిపాయ అసలు ఎంత బాగుంటుందంటే దీనిలో కొంచెం నెయ్యి దట్టించి వేడి అన్నంలో తింటే చికెన్, మటన్ కూడా పనికిరాదండి. మటన్ కర్రీ కూడా పనికిరాదు. అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత లాగించేస్తారనమాట. అంత బాగుంటుంది. మా మాస్టర్ ఎలా తింటున్నారో చూద్దామా? మాస్టర్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇప్పుడు. మాస్టర్ కండి గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం. దీన్ని చెడగొట్టామనుకోండి అయిపోయామే ఇంకా. అందుకని చాలా జాగ్రత్తగా చేస్తాను అనమాట. బాగుంది. నువ్వుల గోంగూర మాస్టర్ బాగుందా? నువ్వులతో చాలా బాగుందా? ఇక్కడ నోరు ఊరిపోతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే, నా వీడియోస్లో జర్మనీ, ఇటలీ విశేషాలు చాలా ఉన్నాయండి. ప్రపంచ వింతలు ఉన్నాయి. ఎంత బాగుంటాయంటే మీరే అంటారు ఈ వీడియోస్ అయ్యో ఇన్ని రోజులు మిస్ అయ్యామా అని. నిజంగానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోల్డెన్ విశేషాలతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్.